హాయ్ గైస్, వెల్కమ్ టు మనీ తెలుగు వ్లాగ్స్. ఇక్కడ కడపలో కోఆర్డినేట్ సర్కిల్ నుంచి 10K రన్నింగ్ కాంపిటీషన్ పెట్టడం జరిగింది. సో అక్కడ ఆర్గనైజ్ చేసిన వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. వాట్ ఈస్ చెప్తారా కొద్దిగా? గుడ్ మార్నింగ్ కడప. యాక్చువల్గా మన రాక్వా మారథాన్ 10K. యాక్చువల్లీ ఈ రాక్వా అనేది మా రిఫ్రెషన్ అండ్ ఎయిర్ కండిషనింగ్ టెక్నీషియన్ వెల్ఫేర్ అసోసియేషన్. ఈ అసోసియేషన్ వారిని కడప హెల్త్ అండ్ ఫిట్నెస్ కోసము ఈ అవేర్నెస్ ప్రోగ్రామ్ చేయడం జరుగుతూ ఉంది. ఇది యాక్చువల్గా ఎంటైర్ మన రాయలసీమలోనే ఫస్ట్ టైం అండ్ కడపలో దాదాపు ఒక 2000 మందితో ప్రోగ్రామ్కి ఏర్పాటు చేస్తున్నాము. దాదాపు దీనికి మన లోకల్ ఎమ్మెల్యే అయినటువంటి మాధవిరెడ్డి మేడము అలాగే శ్రీనివాస్ శెట్టి అన్న గారు ఇద్దరు కూడా దీన్ని స్టార్ట్ చేసేసి మాతో పాటే దాదాపు ఒక 4 కిలోమీటర్లు నడవడానికి కూడా ప్రయత్నం చేస్తున్నారు సార్ వాళ్ళు. ఎందుకంటే మేము జనరల్గా నచ్చినా మాకంత పెద్ద ఉపయోగం లేదు, పెద్ద రాదు. కానీ దీంతో పాటు మన ప్రజాప్రతినిధి ఎమ్మెల్యే గారే నచ్చారు అంటే ఈ మారథాన్ గురించి చాలా మంచి అవేర్నెస్ ప్రోగ్రామ్ వస్తుంది. అలాగే మన కడపలో ఈ హెల్త్ దాని మీద కూడా మంచి అవేర్నెస్ వస్తుంది కాబట్టి మేము ఈ ప్రోగ్రామ్ చేయడం జరుగుతుంది. యాక్చువల్లీ మా టెక్నీషియన్లు అందరము ఎంతో ప్రొఫెషనల్స్ అయితే తప్ప చేయలేని ఈ మారథాన్ను ఈ R&AC టెక్నీషియన్ అసోసియేషన్ ఈ రాక్వా ఏదైతే ఉందో ఈ రాక్వా వాళ్ళు చేయడం నిజంగా చెప్తున్నా, దానికి చాలా గర్వపడుతున్నా. ఎందుకు గర్వపడుతున్నానంటే ఈ రాక్వా అసోసియేషన్కు నేను ప్రెసిడెంట్. ఇక్కడ మా కమిటీ మెంబర్లు అందరూ ఉన్నారు. ఈ మా కమిటీ మెంబర్ల ఆధ్వర్యంలో దాదాపు ఒక 10 రోజుల నుంచి చాలా కష్టపడి ఇంతమందిని గ్యాదర్ చేసేసి ఈ ప్రోగ్రామ్ చేయడం అన్నది చాలా ఆనందంగా ఉంది. కాబట్టి లాంగ్ లీవ్ కడప, లాంగ్ లీవ్ కడప పీపుల్. థ్యాంక్ యూ. అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళకు ప్రైజెస్ ఏమన్నా ఉంటాయి అలా పార్టిసిపేట్? అలాగే ఈ మారథాన్ అన్నది కడప కోటిరెడ్డి సర్కిల్ నుంచి వయా మన 7 రోడ్స్ 1 టౌన్ అప్సరా సర్కిల్ ఆర్టీసీ బస్ స్టాండ్ నుంచి మహావీర్ సర్కిల్ వరకు జరుగుతుంది. దాదాపు 7 కిలోమీటర్లు ఉన్న ఈ దూరం అంతా కూడా ఎవరైతే ఫస్ట్గా చేరుకుంటారో అక్కడికి వారికి పార్టిసిపేషన్ ప్రైజెస్ ఉన్నాయి. అలాగే ఇక్కడ మనకు స్కూల్ నుంచి కాలేజీస్ నుంచి చాలా మంది పార్టిసిపేట్ చేశారు. కాబట్టి ఆ స్కూల్ కాలేజీ వాళ్లకు కూడా మేము పార్టిసిపేషన్ సర్టిఫికెట్స్ అలాగే మెడల్స్ కూడా ఆ స్కూల్ వారికి మేము అందజేస్తున్నాము. ఇక్కడికి ఇంతమంది రావడం నిజంగా చాలా ఆనందంగా అదృష్టంగా కూడా భావిస్తున్నాము. థ్యాంక్ యూ. ఇక్కడికి చూడండి, ఎంతో మంది స్కూల్ పిల్లలు అండ్ కాలేజీకి సంబంధించిన పిల్లలు వచ్చి జాయిన్ అయ్యారు. గైస్, మీరంతా ఏ స్కూల్ మీది? పవన్ స్కూల్. ఓకే, ఎంతమంది వచ్చారు మీరు? 101. అచ్చా, ఓకే ఓకే. అక్కడ ఉండే సర్కిల్. Hello everybody. I request all the technicians, Raakwa fraternity and all the participants to please come near to the dais. Hello. సర్కిల్ దగ్గర ఎవరో పనులు పెట్టారు, దయచేసి వాటిని Hello Kadapa. Amazing atmosphere. Fine morning. Welcome to Raakwa Marathon 10K. On behalf of Raakwa, I would like to welcome you all to take part first ever in Rayalaseema, first ever in Kadapa. Raakwa Marathon, Kadapa Marathon, our Kadapa. On this beautiful occasion, we have with us our chief guest of the day, Honorable MLA Srimati Madhavireddy Garu. Madam, please come on to the dais. Please come on to the dais. He is the one who is behind this entire program. The President of Raakwa, Lekkala Mulli Mohan Reddy Garu, please come on to the dais. Also would like to request the Secretary and Treasurer of Raakwa, Mr. Akram Mainuddin, please grace the dais. This is the day which is wonderfully arranged and organized. Nothing but Kadapa Marathon, Raakwa Marathon, our Kadapa, our Marathon. Kadapa run. Our
is nothing but Kadapa Marathon 10K. Would like to request the dynamic the route map of Kadapa Marathon 10K from Kotredi Circle to Honorable Chief Guest of the Day, Manya Sri R. Madhavi Reddy garu to please release Rakwa 10 Commandment for fitness and health of Kadapa town. ఆరోగ్యమే మహాభాగ్యం, హెల్త్ ఈజ్ వెల్త్ అని చెప్పి చరిత్రలో ఎంతో మంది చెప్పారు. రాక్వా మారథాన్ కార్యక్రమాన్ని ప్రారంభించడానికి వచ్చిన ఎమ్మెల్యే మాధవి గారు, అదేవిధంగా రాక్వా మారథాన్ రాక్వా అసోసియేషన్ మురళి గారికి, ఈ కార్యక్రమానికి వచ్చిన స్టూడెంట్స్ కాపాడుకోవాలా, ఆరోగ్యానికి కాపాడుకుంటేనే మంచి భవిష్యత్తు ఉంటుంది, మంచి ఆలోచనలు వస్తాయి. దీన్ని సమర్థవంతంగా చెయ్యాలా, ఏదైతే ఆ లిమిటేషన్స్ అన్ని పెట్టుకొని మనము దినచర్యను ప్రారంభిస్తామో అదే దాంట్లో మంచి రిజల్ట్స్ వస్తాయి, క్వాలిటీ అవుతుంది, ఎదుటి వారితో కమ్యూనికేషన్ స్కిల్స్ డెవలప్ అవుతాయి. దాని ద్వారా మనిషి గ్రో అయ్యేదానికి అవకాశం ఉంటుంది, సమాజం డెవలప్ అవకాశం ఉంటుంది. అదేవిధంగా పరిశుభ్రత కూడా పాటించుకోవాలి. ఎన్విరాన్మెంట్ కోసం కానీ, మన ఇంట్లో ఎన్విరాన్మెంట్ కోసం కానీ నిరంతరం మనం పనిచేసుకున్నప్పుడే ప్రతి మనిషి ఆర్థిక స్వావలంబన వచ్చేదానికి అవకాశం ఉంటుంది. లేదంటే ఇవన్నీ పాటించకపోతే అనారోగ్యం పాలవుతారు. ఒక కుటుంబ పెద్ద అనారోగ్యం పాలవుతే కుటుంబం అంతా కూడా ఇబ్బందులు పడే అవకాశం ఉంటుంది. అటువంటి పరిస్థితి రాకుండా ఈ అవేర్నెస్ కార్యక్రమాన్ని రాక్వా వాళ్ళు ఏర్పాటు చేయడం చాలా సంతోషం. అందరూ కూడా ఇటువంటి అవేర్నెస్ కార్యక్రమాల్లో పాల్గొనాలా, ఏర్పాటు చేయాలా. దాని ద్వారా ప్రతిరోజు నిరంతరం ప్రతి ఒక్కరిలో కూడా అవగాహన పెరుగుతుంది. దానివల్ల అందరూ కూడా సంతోషం, ఒక క్వాలిటీ వర్క్ చేసుకుంటారు. వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడేదానికి ఆలోచన శక్తి కూడా పెరుగుతుంది. దానివల్ల మంచి ఫలితాలు వస్తాయి. ఇదే నిరంతరం రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు కూడా నిరంతరం ఈ అవగాహన కార్యక్రమాలు కల్పిస్తూ ఉన్నారు. ఒకటి ప్రధాన ఆయా ఏరియాల్లో ఎక్కడా కూడా డ్రైనేజ్ సమస్యలను వీటి మీద ఫోకస్ చేస్తూ తిరుగుతూ ఉన్నాం. పరిశుభ్రత, మంచి ఆరోగ్యం, ఈ రెండు అలవర్చుకున్నప్పుడు ముఖ్యంగా భవిష్యత్ అంతా ఇక్కడ ఎంతో బిజీ షెడ్యూల్ ఉన్నా కూడా మన కోసం, మన అందరి కోసం ఇక్కడికి వచ్చిన మాధవిరెడ్డి మేడం గారికి, అలాగే శ్రీనివాస్ రెడ్డి గారికి ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. అలాగే రాక్వా రెఫ్రిజరేషన్ అండ్ ఎయిర్ కండిషనింగ్ టెక్నీషియన్ వెల్ఫేర్ అసోసియేషన్ వ్యవసాయం చేసే ప్రతి దాంట్లో కూడా మా R&D టెక్నీషియన్ల సహాయ సహకారాలు అన్నీ ఉన్నాయి. ఈ R&D టెక్నీషియన్ లో ఒక రెఫ్రిజరేషన్ అండ్ ఎయిర్ కండిషనింగ్ కు ఒక డాక్టర్ల లాగా. అలాగే నిజంగా చాలా సంతోషంగా ఉంది. ముందుగా ఇక్కడ వచ్చినటువంటి కడప ప్రజలందరికీ కూడా ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ. ముఖ్యంగా ఇక్కడ ఏదైతే మనము రాక్వా మారథాన్ శ్రీనివాస్ రెడ్డి గారికి, అలాగనే ఈ యొక్క రాక్వా కుటుంబ సభ్యులు మురళి గారికి కానీ, అక్రమ్ రషీద్, మిగతా కుటుంబ సభ్యులకు అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అలాగే ఇక్కడ స్కూల్ పిల్లలు కాకుండా ఎంతమంది టెక్నీషియన్స్ ఉన్నారు? రైస్ చేయండి హ్యాండ్స్. అంటే నెంబర్, ఇట్ ఇస్ నాట్ ఆల్ నెంబర్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈరోజు పెద్ద మోటివ్ తో పనిచేస్తా ఉంది. అది ఏంటంటే స్వచ్ఛత, ఆరోగ్యం. ముఖ్యమంత్రి గారు ప్రతి ఒక్క నెల 3వ శనివారం స్వచ్ఛతా దివస్ అని మొదలుపెట్టి ఈరోజు మన పరిశుభ్రత, మన సరౌండింగ్స్ శుభ్రంగా ఉండాలని చెప్పి ఒక పెద్ద మూవ్మెంట్ స్టార్ట్ చేశారు. ఇది
Aqua Marathon. Run Kadapa run. Our Kadapa, our marathon. Thank you everybody. ఇప్పుడు చెప్పినప్పుడు 1 2 3 చెప్పినప్పుడు ఓ గ్లాటా మేడం ఎల్లో బటన్ మేడం అది పైన ఆన్లో ఉందని ఇప్పుడు రెడ్ స్విచ్ ఆన్ కింద ఎల్లో పైకి కొంచెం ఫైర్ అన్నట్టు మేడం జస్ట్ అంతే ఎల్లో ఎల్లో మేడం కింద ఎల్లో ఎల్లో హాయ్ గాయ్స్, వెల్కమ్ టు మనీ తెలుగు వ్లాగ్స్. మేము ఇప్పుడు రన్నింగ్ కాంపిటీషన్కి వెళ్తున్నాము. పిల్లలందరూ ఆర్టీసీ బస్ దగ్గరికి వచ్చాము. Hi guys, hi. Hi guys. మనీ తెలుగు వ్లాగ్స్ అందరూ ఒకసారి చూడండి. Hi guys. Hi guys. Number 1 Bosrike. Hello guys. Finish అయిపోయింది. ఫినిష్. Yes. పరిగెత్తా. యో వచ్చేసింది ఫినిష్. ఆగండి రా. Hi friends. Hi friends. కంప్లీట్ చేసేసాం. Videos. ఫినిష్ అయిపోయింది. Finish అయింది guys. Hi friends. Hi. Hi వచ్చేసాం. కంప్లీటెడ్ దట్. Don't stop dancing. We have completed that running Running competition. is completed. That is Sandhudu. First prize goes to Logesh. మాటలు ఎత్తు ఎవరు అది కింద
I invite everybody for this splendid finish ceremony. Rakwa Marathon. Yes, sir. We have successfully completed a 10K from Mahavir Circle to Kodi Reddy to Mahavir Circle, vice versa. SVPP College Puttur, Vidya Mandir. I request to make it fast, as the chief guest is already engaged with another important program.